ఏం చెయ్యాలి ఆలోచించండి మీరు. భగవంతుడు అందుకోసమే మీకు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చాడేమో. ఆవులు అందుకే కొనండి, పాలు తీయండి, వెన్న తీయండి, కరిగించండి, దేవుడికి ఇప్పుడన్నా మంచిది ఇవ్వండి. కానీ ఒకటిసారి ఇక్కడ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను కూడా తప్పుదారి పట్టిస్తున్నారా అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అందులో ఎన్డీడీబీ నివేదికలో కూడా అంటే మీరు అన్నట్టు ఇందాక ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఏమో వెజిటేబుల్ ఫ్యాట్ అనేది ఉండొచ్చు అని ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది, అంతేగాని కంప్లీట్ గా నాన్ వెజ్ అంటే పంది ఆవు ఈ అయితే ఎక్కడా చెప్పలేదు. అంటే ఈ వెజిటేబుల్ ఫ్యాట్ నే ఫారిన్ ఫ్యాట్ అని కూడా అంటారు. కంప్లీట్ గా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఆవుకోవాల్సింది పందికోవాల్సింది ఇదే చెప్తున్నారా పదే పదే? అసలు విషయం ఎందుకు దాస్తున్నారు? బేసిక్ గా మనం ఒకటే, వీళ్ళ అవగాహన స్థాయి అది. అదే వీళ్ళు గనక అధికారంలో ఉన్నారనుకోండి, ఇది ఎట్లొచ్చేదో తెలుసా? వీళ్ళు గనక అధికారంలో ఉండి ఇదే పని గనక వైసీపీ తీసుకొచ్చుంటే, దేవుడికి అపచారం చేస్తున్నారు, కళ్ళు పోతారా మీకు, వెజిటబుల్ ఫ్యాట్ అంటే ఆ గేదెలు ఆవులు తింటాయి, ఆ తిన్నదే వాటికి వస్తాయి, అవే ఇప్పుడు అక్కడ మాంసాహారం తినే వాళ్ళ దగ్గర ఉన్న కుడి తాగేనాయి అనుకో, వాటిట్లో నుంచి వస్తుంది. చేపలు అవి తినేటటువంటి వాళ్ళ ఇళ్లలో పెంచేటటువంటి ఆవుకి ఆ కుడితి పెడితే అవి తాగితే దాంట్లో నుంచి వస్తుంది. కావాలంటే గేదెలు కాసే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆవులు కాసే ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి అవసరమైతే వాళ్ళతో నలుగురితో మాట్లాడిస్తారు కూడా. మాట్లాడించి ఇదిగో వీడు క్రిస్టియన్ కాబట్టి దేవుడిని అపచారం చేయడం కోసమే ఇట్లాంటి